జాను భోంచేద్దారా? అక్క నీతో విషయం చెప్పాలి. నేను ఆఫీస్కి వెళ్ళొస్తుంటే ఒక అమ్మాయి కలిసిందక్క. అమ్మాయా? ఎవరా అమ్మాయి? నా ఫ్రెండ్. నాకు తెలిసి ఈ హైదరాబాద్లో ఫ్రెండ్స్ ఎవరు లేరే. ఈ కొత్త ఫ్రెండ్ ఎవరు? నన్ను కలిసింది హైదరాబాద్ ఫ్రెండ్ కాదక్క, మా ఊరు అబ్బిరాజుపాలెం ఫ్రెండ్. తను జానకికి కాదు, మీనాక్షికి ఫ్రెండ్. ఏం చెప్తున్నా? మీనాక్షి ఫ్రెండ్ ఏంటి? కొంచెం అర్థమయ్యేలా చెప్పు. నేను ఆఫీస్ నుండి బయటికి రాగానే ఆ అమ్మాయి మీనాక్షి అని పిలిచింది. సడన్ గా ఆ పేరు వినగానే నాకు భయం వేసింది. నేను ఆగకుండా వెళ్తుంటే అలాగే పిలుస్తూ వచ్చి అడ్డంగా నిలబడింది. తన పేరు మధుమతి అంట. అంటానా? అంటే తనెవరో నువ్వు గుర్తుపట్టలేదా? లేదక్కా, నాకు గుర్తు రావడం లేదు. స్కూల్లో కాలేజీలో కలిసి చదువుకున్నామని చెప్పింది. నాన్న పేరు ఫ్రెండ్స్ పేరు కూడా కరెక్ట్గానే చెప్పింది. మరి నువ్వేమన్నావు? నేను మీనాక్షిని కాదు జానకిని అని గట్టిగా వాదించాను. తను మాత్రం నమ్మలేదు. నేను మీనాక్షిని అని ఇంకా గట్టిగా వాదించింది. కట్టు బొట్టు భాష మార్చినంత మాత్రాన గుర్తుపట్టలేననుకున్నావా అంది. దానికి అంత టెన్షన్ ఎందుకే? నిజంగా నువ్వు తెలిసిన అమ్మాయివని గుర్తుపట్టి పలకరించుంటుంది. నువ్వు కాదని చెప్పేశావు కదా, పొరపాటు పడ్డా అనుకుంటుంది. కానీ నాకెందుకు భయంగా ఉందక్కా. తన వివరాలు అడక్కపోయావా? అలా అయినా తనెవరో నీకు తెలిసే ఛాన్స్ ఉండేది కదా. ఎక్కడక్కా, ఆ టెన్షన్లో మీనాక్షిని కాదు అని వాదించడమే సరిపోయింది. ఎందుకు జాను? ఒకవేళ ఆ అమ్మాయి దేవికి కనపడితే? ఏంటా పిచ్చి ఆలోచనలు? తనెందుకు దేవుకు కనబడుతుంది? ఏదైనా పని మీద ఫంక్షన్ కు హైదరాబాద్ వచ్చి ఉంటుంది. ఈ రోజు రేపు వెళ్ళిపోతుందిలే. కాకపోతే నీతో అప్పట్లో బాగా కలిసి తిరిగిందేమో, అందుకే ఫ్రెండ్షిప్ ని మర్చిపోలేక గట్టిగా వాదించుంటుంది. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. పద భోంచేద్దాం రా.